హాయ్ అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు అయితే ఒక మంచి సింపుల్ డిఐవై అండి, హోమ్ రెమెడీ అనమాట. సో మీరు ఇంట్లో హ్యాపీగా ఒక 10 మినిట్స్ కేటాయిస్తే సరిపోతుంది, మీకు క్రిస్టల్ క్లియర్ స్కిన్ అనేది మీ సొంతం అయిపోతుంది. అండ్ ఈరోజు మనం వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న మాట చెప్పి నేను వీడియో స్టార్ట్ చేస్తాను. మనం ఎన్ని డిఐవై యూజ్ చేసినా, ఎన్ని హోమ్ రెమెడీస్ యూజ్ చేసినా కూడా మన బాడీ అనేది హైడ్రేటెడ్గా ఉండాలి. అంటే వాటర్ ఇంటేక్ అట్లీస్ట్ మినిమం 3 లీటర్స్ పర్ డే తీసుకోవడానికి ట్రై చేయండి. అది మెయిన్ థింగ్. ఎందుకంటే మనం ఇట్లాంటివి పైన ఇంటర్నల్గా ఎన్ని చేసినా కూడా ఎక్స్టర్నల్ బాడీ అనేది మనకి మంచి స్కిన్ గ్లో ఇవ్వడానికి హైడ్రేటెడ్గా ఉండేది చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ మంచి ఫుడ్ తీసుకోవడానికి ట్రై చేయండి. మీరు బ్యాలెన్స్ డైట్ ఎప్పుడైతే మెయింటైన్ చేస్తారో అప్పుడు ఆటోమేటిక్గా మన స్కిన్ అనేది మంచి గ్లోయింగ్గా ఉంటుంది. సో ఇవి మీకు నచ్చితే డెఫినెట్గా పాటించండి. నెక్స్ట్ మనమైతే వీడియోలోకి వెళ్ళిపోదాము. అండ్ ఈరోజు చాలా చాలా సింపుల్ డే అండి. మీకు కనుక డల్ స్కిన్ ఉన్నా, ఓపెన్ పోల్స్ ఉన్నా, లేదు అని అంటే ఎక్కువ ఎక్సెసివ్ ట్యానింగ్ ఉన్నా ఈ ఒక్క ఫేస్ మాస్క్ ట్రై చేయండి. మీరు వితిన్ 30 డేస్లో, ఐ కెన్ ప్రామిస్ యూ, వితిన్ 30 డేస్లో మీ స్కిన్ అయితే చాలా గ్లోయింగ్గా ఉంటుంది. అండ్ ఒకవేళ మీరు యూస్ చేసి మీకు కనుక ఈ రెమెడీ వర్క్ అవుతే కామెంట్ సెక్షన్లో డెఫినెట్గా చెప్పండి, వేరే వాళ్ళకి యూజ్ అవుతుంది. అండ్ ఈరోజు మనం వీడియోని స్టార్ట్ చేద్దాం. ఇక్కడ నేను లెమన్ తీసుకుంటున్నాను. లెమన్ అనేది ఓన్లీ ఓపెన్ పోల్స్ ఉన్న వాళ్ళు మాత్రమే యూజ్ చేయండి, లేదు అనుకుంటే ఓన్లీ ఈ 4 ఇంగ్రీడియంట్స్ సరిపోతుంది. మనం ఫస్ట్ ఇక్కడ శాండిల్వుడ్ పౌడర్ ఒకటి, తర్వాత ముల్తానీ మట్టి ఈజ్ అ కీ ఇంగ్రీడియంట్ దీంట్లో, ఈ మాస్క్లో. సో నేను ఇది ముల్తానీ మట్టి తీసుకున్నాను, మీరు వేరే ఉంటే వేరే కూడా యూజ్ చేసుకోవచ్చు. సో ముల్తానీ మట్టి ఒక స్పూన్. అండ్ రోజ్ వాటర్ అనేది ఆప్షనల్. ఎందుకు అని అంటే ఇది నేను జస్ట్ మనం ఫేస్ మాస్క్ వేసుకునేటప్పుడు మంచి ఫ్రేగ్రెన్స్ కోసము నేను రోజ్ వాటర్ యూజ్ చేస్తున్నాను. మీరు కావాలంటే నార్మల్ వాటర్ కూడా యూజ్ చేయొచ్చు, బట్ నేను రోజ్ వాటర్ యూజ్. ఈ 3 ఇంగ్రీడియంట్స్ని మంచిగా మిక్స్ చేసుకోవాలి. మీకు కనుక డైలీ మేము ఇది చేయలేము అనుకుంటే మీరు ఒక పని చేయండి. ఏంటంటే ఇవి కొంచెం క్వాంటిటీ అనేది ఎక్కువ తీసుకొని ఒక మంచి ఎయిర్ టైట్ బాక్స్లో స్టోర్ చేసుకొని మీరు డైలీ బాత్కి వెళ్ళే ముందు ఒక 10 మినిట్స్ ముందు మంచిగా ఇది ఫేస్కి అప్లై చేసుకోండి. సో అట్లా బాక్స్లో మీరు స్టోర్ చేసుకుంటే ఏంటంటే మీరు డైలీ కలపాల్సిన అవసరం లేదు. ఒక 1 స్పూన్ ఇవి 3 ఇంగ్రీడియంట్స్ అయితే ఏదైతే కలిపి పెట్టుకున్నారో ఆ కలిపి పెట్టుకున్న బాక్స్ నుంచి డైలీ ఒక 1 స్పూన్ తీసుకొని స్నానానికి వెళ్ళే ముందు ఒక 10 మినిట్స్ మీరు ఫేస్ మీద అప్లై చేస్తే సరిపోతుంది. సో ఇది అప్లై చేసే ముందే ఇందులో రోజ్ వాటర్ కానీ, ఓపెన్ పోల్స్ ఉన్న వాళ్ళు లెమన్ కానీ, డ్రై స్కిన్ ఉన్న వాళ్ళు కోకోనట్ కానీ మిక్స్ చేసుకొని పెట్టుకోవాలి, మర్చిపోవద్దు. యాక్చువల్గా మీరు ఈ ఫేస్ మాస్క్ని ఒక 30 డేస్ రెగ్యులర్గా యూజ్ చేయండి, చాలా విజిబుల్ డిఫరెన్స్ చూస్తారు. ఐ కెన్ ప్రామిస్ యూ వితిన్ 30 డేస్ మీకు చాలా చేంజెస్ కనిపిస్తుంది ఫేస్లో. అండ్ చాలా బ్యూటీ ప్రాబ్లమ్స్కి ఇది ఒక మంచి సొల్యూషన్ అని చెప్పొచ్చు. మంచిగా మీరైతే ఇది మిక్స్ చేసుకున్నాక ఫేస్కి నీట్గా అప్లై చేసుకోండి. ఎక్కువ డ్రై కూడా అవ్వనివ్వద్దు ఫేస్ పైన. ఎక్కువ డ్రై అయినా కూడా, ఎందుకంటే మనం డైలీ అప్లై చేస్తున్నాం కాబట్టి 30 డేస్ వరకు డైలీ అప్లై చేస్తాం కాబట్టి ఎక్కువ డ్రై కాకుండా అట్లీస్ట్ ఒక 10 మినిట్స్లోనే అండి. ఎందుకంటే ముల్తానీ మట్టి అనేది కొంచెం తొందరగా ఆరిపోవడానికి ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి తొందరగా డ్రై అయిపోతుంది ముల్తానీ మట్టి. సో మీరు అంతసేపు ఉంచకుండా జస్ట్ ఒక 5 to 10 మినిట్స్ ఇన్ బిట్వీన్ ఉంచేసి మీరు నార్మల్గా వెట్ టవల్తోనైనా క్లీన్ చేసుకోవచ్చు, లేదు అనుకుంటే నార్మల్గా రూమ్ టెంపరేచర్ కోల్డ్ వాటర్తోనైనా మీరు ఫేస్ వాష్ చేసుకోవచ్చు అనమాట. ఎస్, దట్స్ ఆల్ ఫర్ టుడే. అండ్ ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ కమెంట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.